అందరికి నమస్కారం. రవికృష్ణ మీలో ఒకడిని. నేను గత వారం రోజులుగా మన చుట్టాలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంటే జనసేనకి ఈసారి నిలబడండి అని అంటే వాళ్ళు చెప్పే ప్రశ్న, అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తేనే మేము ఇది చేయగలుగుతాము అని, అంటే ఓటేయగలుగుతాము, లేకపోతే చంద్రబాబును నమ్మడానికి లేదు, 2014లో చూసాం కదా, మళ్ళీ 18 వచ్చే వరకు ఎట్లా అయింది అని వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. నేను దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. ఏంటంటే ఎప్పుడైతే ఆయన ప్లేటు ఫిరాయించాడో 23కి పడిపోయాడు. ఆయనకు వచ్చిన 100 సీట్ల నుంచి 23కి పడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎట్లాంటి ఆక్సిజన్ సిలిండర్, అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్న పార్టీని మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తీసుకొచ్చారనమాట. దీన్ని బట్టి వాళ్ళకి ఒక పునర్జన్మ వచ్చినట్టు ఆ పార్టీకి. ఇది బాగా వాళ్ళకి మనసులో నాటిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి ఈయనకి వెళ్ళి పరామర్శించి వచ్చారో, ములాఖాత్ చేసి వచ్చారో, అప్పుడు ఒక నమ్మకం, అంటే అక్కడ పార్టీ శ్రేణులకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు దాకా పందికొక్కుల్లాగా తిని ఈయన సొమ్ము, ఎవరు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన అధికారాలు అడ్డం పెట్టుకొని తిన్నారో, లేకపోతే ఆయన్ని చూసి ఎదిగారో, వాళ్ళు ఎవ్వరు రానిది ఈయన వచ్చాడు, ఈయన వచ్చి మద్దతు పలికాడు, ఈయన వచ్చి మేము కలిసి పోటీ చేయబోతున్నాం అన్నాడు. ఆ పార్టీ శ్రేణుల్లో, టీడీపీ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది, అరే ఇలాంటి సమయంలో మనకే నుంచున్నాడే అని. ఇదే మనం చూసుకుంటే గనక ఒకటే, ఈ మనం జనసేనకు నిలబడాలి అని అంటే ఈయన ఏమన్నా ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి గొడ్డలి గుండెపోటు తెప్పించాలా, లేదా ఒక 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 1000 కోట్లు స్కామ్ ఏమైనా చెయ్యాలా? అప్పుడు కానీ మీరు నమ్ముతారా? ఒకసారి ఆలోచించండి. ఏ దుర్ఘటన జరిగినా మొట్టమొదట స్పందించి దానికి విరాళాలు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా కానీ, రాష్ట్రమే కాదు, కోవిడ్ సమయంలో చూసాం కదా, తెలంగాణ ఆంధ్రాకి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. మన రైతులను చూసాము. ఇంకా ఏ విధంగా మొన్న విపత్తు ఏది వచ్చినా కానీ ఆయన ఉంటున్నారు. ఇదే మీరు అవతల పక్కన మనుషుల నుంచి ఆలోచించండి. ఒక్కరికి ఏమన్నా చేయగలిగారా? ఒక్క రూపాయి తీయడం చూసారా? నేను చూసా, రోడ్లు అధ్వానంగా ఉండడం నేను చూసా, చెట్లు కొట్టేయడం. ఇది ఇలా ఏమన్నా పరిపాలన ఈయన ఈ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మన బాగు కోరి ఆయన సొంత డబ్బు ఇచ్చినోడు మన నాశనం చేస్తాడు అని అనుకోవడం, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మనకే మన విజ్ఞతకే వదిలేస్తాం. మళ్ళీ రెండవది, ఈ పార్టీ గనక మన ప్రభుత్వం గనక వస్తే మన ఒక 5 మందో ఎంతో లోక్సభలో కూర్చుంటారు. జనసేన తరపున రిప్రజెంటేషన్ లోక్సభలో ఉంటుంది. ఎంత ఆలోచించండి. మళ్ళీ రాజ్యసభకి వెళ్తారు, ఒక ఎమ్మెల్సీలు అవుతారు, ఈ ఎమ్మెల్యేలు వస్తారు. ఈ దిశగా మీరు ఆలోచించారనుకో, మన పార్టీని ముందుకు తీసుకెళ్తారు. 10 మందితో మన పార్టీకి ఓటు వేయిస్తారు. ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయడానికి రాలా. మోసం చేసిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకోకుండా, సిపిఎస్ రద్దు చేయకోకుండా, లేకపోతే ప్రతి ఒక్కటని కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కారణం వీళ్ళు. మంచి నీటిపారుదల ఒక ప్రాజెక్ట్ అన్న కట్టారా వీళ్ళు 5 సంవత్సరాలు? అట్లీస్ట్ ఏమైనా ముందుకన్నా జరిగినాయి ప్రోగ్రెస్ అంటే అది కూడా లేదు. మరి ఇట్లాంటి వాళ్ళు మీరు నమ్ముతారా అని అంటే దానికి జవాబు, ఖచ్చితంగా మన వైపు నిలబడతామయ్యా. ఈసారి 10 మందితో ఖచ్చితంగా మన ఇంటిల్లి పాది వేపిస్తాము, అట్లాగే పక్కన వాళ్ళు కూడా వేపిస్తామని అన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే రేపు ఓటు కన్వర్ట్ అయితే కనుక ఖచ్చితంగా 24, 29లో కూడా ఇంకా ఎక్కువ మనకి అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు వచ్చే దాంట్లో 50 మెంబర్స్ వెళ్తారేమో, 29 కల్లా 50 60 అట్లా. ఇప్పుడు ఒక 25-30 మెంబర్స్ ఇది అసెంబ్లీ లోపలే అడుగు పెడతారు, లోక్సభలోకి అడుగు పెడతారు. ఇది మనకి ఒక మంచి ఆలోచన, ఒక శుభ పరిణామం.
ఇది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలా. వాళ్ళకి మనకి ముఖ్యమంత్రి పీఠం ఇస్తారా లేదా అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ మన వాడు ఎంట్రీ వెళ్తున్నారా, లోపలికి వెళ్తున్నారా, అసలు ఏమీ లేదు, ఆలు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నాకు ముఖ్యమంత్రి పదవాలన్నా కూడా అది ఒక అవివేకం. కానీ మన వాళ్ళందరూ లోపలికి వెళ్తే అసలు మన బ్యాచ్ మొత్తం 25 మెంబర్స్ ఒక దగ్గర అసెంబ్లీలో కూర్చొని సమస్యలపై మాట్లాడడం అనేది ఇదే ఒక కొత్త మన దాంట్లో మినిస్టర్స్ అవుతారు రేపు. ఓకే, ఈ మినిస్ట్రీలో ఒక 3, 4, 5 అలా అక్కడ ఉంటారు. అంటే మన దాంట్లో జనసేనకి మినిస్ట్రీ, జనసేనకి ఇదంతా చూస్తూ ఉంటే ఒక ప్రోగ్రెసివ్గా ముందుకు అడుగులు వేస్తుంది. దీన్ని ఆలోచించి జనసేనకి మద్దతు పలకండి. జై హింద్.